దేవుని పూజలో పువ్వులు. వాడవలసిన పువ్వులు, వాడకూడని పువ్వులు. కేతిక, తాళపత్ర పువ్వులు శివుడికి పనికిరాదు. కారణం బ్రహ్మ అబద్ధం చెప్పినప్పుడు ఈ పువ్వు సాక్ష్యం చెప్పింది. బిల్వపత్ర పువ్వులు శివునికి ప్రియమైనది. కారణం శివతత్వానికి ఇది పవిత్ర సూచకం. తులసి పువ్వు విష్ణువుకు ప్రియమైనది. కారణం తులసీదేవి స్వరూపం. గండ పువ్వు జెండా మారిగోల్డ్ విష్ణువుకు పనికిరాదు. కారణం దుర్గుణ వాసన ఉండటం. జాజి లక్ష్మీదేవికి ప్రియమైనది. కారణం మధురమైన వాసన శాంతిని ఇస్తుంది. మల్లిక విష్ణువుకు ఇష్టం. కారణం పవిత్రత, సుగంధం. కనకాంబరం సూర్యునికి ఇష్టం. కారణం అగ్నితత్వాన్ని సూచిస్తుంది. తామర, కమలం లక్ష్మీదేవికి ప్రియమైనది. కారణం కమలంపై కూర్చుంటుంది. మల్లెపువ్వు పూజలో శుభం. కారణం విరుద్ధ తెల్లదనం. చామంతి తెలుపు శివునికి పనికిరాదు. కారణం శివునికి ఇది శీతలతత్వాన్ని ఇస్తుంది. విరుద్ధం. చామంతి పసుపు దేవికి ప్రియమైనది. కారణం ఉత్సాహం, శక్తి సూచకం. అరటి పువ్వు శివునికి పనికిరాదు. కారణం ఇది గృహకార్యాలకే అనుకూలం. అరటి ఆకులు గణపతికి శుభం. కారణం పచ్చదనం, శుభప్రతీక. ముల్ల పువ్వు విష్ణువుకు పనికిరాదు. కారణం తక్కువ పవిత్రత. రాత్రి రాణి పూజలో పనికిరాదు. కారణం రాత్రి సమయంలో వాసన ఎక్కువగా ఉండి ఆవేశం తెస్తుంది. గన్నేరు ఎరుపు దుర్గాదేవికి ప్రియమైనది. కారణం రక్తతత్వం, శక్తి సూచకం. గన్నేరు తెలుపు విష్ణువుకు ప్రియమైనది. కారణం పవిత్రత. గన్నేరు గులాబీ శివారాధనలో ఉపయోగిస్తారు. కారణం శాంతితత్వం. గులాబీ ఎరుపు శక్తి దేవతకు ప్రియమైనది. కారణం కాంతి, శక్తి. గులాబీ తెలుపు శాంతి పూజలకు అనుకూలం. కారణం శాంతి స్వరూపం. గులాబీ లలితాదేవికి ప్రియమైనది. కారణం సౌందర్యం, కరుణ. మందారం జప హిబిస్కస్ గణపతికి, దుర్గాదేవికి ఇష్టం. కారణం శక్తి సూచనం. క్రిసంతిమం విష్ణువుకు పనికిరాదు. కారణం వాసన ఘాటుగా ఉంటుంది. గోరింటాకు పువ్వు పూజలో వాడరాదు. కారణం శృంగారార్థకం. దుప్ప పువ్వు బలమైన వాసన పనికిరాదు. కారణం మనసు కలిగించే వాసన. నల్ల పువ్వు ఎక్కువ మందికి నిషిద్ధం. కారణం శనిగ్రహ సూచకం. కనకచాంప లక్ష్మీ పూజలో శుభం. కారణం బంగారు రంగు, ఐశ్వర్యం సూచకం. దుప్ప పువ్వు పనికిరాదు. కారణం అశుభ సూచకం. అరుణ పువ్వు సూర్యునికి శుభం. కారణం ఉదయకాంతి గుర్తు. జప పసుపు గణపతికి ఇష్టం. కారణం శక్తి, శుభతత్వం. బ్రహ్మకమలం శివ పూజలో శుభం. కారణం అరుదైన పవిత్రత. నీలకమలం విష్ణువు పూజలో శుభం. కారణం లోతైన భక్తి సూచకం. పసుపు కనకాంబరం కన్వేశ్వరాధనలో శుభం. గోదారి పువ్వు పూజలో వాడతారు. కారణం పసుపు రంగు, శక్తి సూచకం. కురుక్మ పువ్వు పనికిరాదు. కారణం వాడిపోయే వాసన. జాస్మిన్, రోజా హైబ్రిడ్ మల్లె పూలలో అనుకూలం. నాగలింగ పుష్పం శివునికి ప్రియమైనది. కారణం శివలింగాకారంలో ఉంటుంది. బంతి పువ్వు పసుపు జెండా దేవికి ఇష్టం. విష్ణువుకు పనికిరాదు. బంతి ఎరుపు దుర్గాదేవికి శుభం. చామంతి ఎరుపు శక్తి దేవతలకు శుభప్రదమైనది. చామంతి నీలం పూజలో వాడరాదు. కారణం కృత్రిమ ఎక్కువ. చామంతి గులాబీ దేవి పూజలో ఉపయోగిస్తారు. జపనీలం అరుదైనది, పనికిరాదు. గన్నేరు పసుపు విష్ణువుకు శుభం. గన్నేరు ముదురు ఎరుపు దుర్గాదేవికి ఇష్టం. గన్నేరు నీలం శివునికి నిషిద్ధం. గన్నేరు కలగలిపి పూజలో వాడరాదు. పావలా పువ్వు పనికిరాదు. పవళి ఎరుపు శక్తి దేవతలకు అనుకూలం. మాలతి విష్ణు, లక్ష్మీదేవికి ప్రియమైనది. అశోక పుష్పం
పూజలో శుభం. కారణం దుఃఖం తొలగిస్తుంది. ఆకుపచ్చ పువ్వులు పూజలో పనికిరాదు. అరటి పువ్వు ఎండినది అశుభం. వేప పువ్వు గణపతి పూజలో శుభం. కారణం రక్షణ. నువ్వు పువ్వు పనికిరాదు. సీతాకోకచిలుక పువ్వు పనికిరాదు. కుముదం విష్ణువుకు శుభం. పద్మం తామర పెద్ద రకం. లక్ష్మీదేవికి శుభం. పవిత్రక పుష్పం శివుని పూజలో ఉపయోగం. నెల్లూరు గన్నేరు దుర్గాదేవికి శుభం. కృష్ణకమలం శివునికి ఇష్టం. కారణం శివతత్వ సూచకం. తులసి ఎండినది పనికిరాదు. తులసి పసుపు విష్ణువుకు పనికిరాదు. పచ్చరంగు పువ్వులు పనికిరాదు. మందారం తెలుపు దుర్గాదేవికి ఇష్టం. మందారం పసుపు గణపతికి శుభం. మందారం నీలం పూజలో పనికిరాదు. గులాబీ పసుపు శుభం కాదు. గులాబీ కలగలిపి పనికిరాదు. జప తెలుపు శివునికి పనికిరాదు. పద్మం ఎండినది పనికిరాదు. గన్నేరు ఎండినది అశుభం. చామంతి ఎండినది పనికిరాదు. మల్లె ఎండినది పనికిరాదు. జాజి ఎండినది పనికిరాదు. కనకాంబరం ఎండినది పనికిరాదు. వేప పువ్వు ఎండినది పనికిరాదు. తులసి ఎండినది పనికిరాదు. అరటి పువ్వు ఎండినది పనికిరాదు. జప ఎండినది పనికిరాదు. కేతిక ఎండినది పనికిరాదు. గన్నేరు కుళ్ళినది అశుభం. గులాబీ కుళ్ళినది అశుభం. చామంతి కుళ్ళినది అశుభం. తామర కుళ్ళినది అశుభం. బ్రహ్మకమలం ఎండినది పనికిరాదు. నాగలింగ పువ్వు ఎండినది పనికిరాదు. వేప పువ్వు తాజా శుభం. జాస్మిన్ గ్రాండ్ శుభం. బంతి తెలుపు శివునికి పనికిరాదు. బంతి నారింజ దుర్గాదేవికి ఇష్టం. బంతి ఎరుపు శక్తి దేవతలకు శుభం. గన్నేరు గులాబీ తాజా శుభం. మల్లె పెద్ద రకం విష్ణువుకు ఇష్టం. జాజి చిన్న రకం లక్ష్మీదేవికి ఇష్టం. తులసి పసుపు రంగు పనికిరాదు. తులసి నల్లగా మారిన పనికిరాదు. తులసి పచ్చగా తాజాగా విష్ణువుకు శుభం. బిల్వపత్రం తాజా పువ్వు శివునికి శ్రేష్టమైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. కామెంట్ యువర్ ఫీలింగ్.